హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఎస్ఎల్విసి ఛానల్. ఈ రోజైతే మా ఇంట్లో చేసుకున్న మేకకాళ్ళ పులుసు కర్రీ చూపించాలనుకుంటున్నానండి మీకు. ఇదైతే చాలా రుచిగా ఉంటుందండి. ముఖ్యంగా ఇది జలుబు చేసినప్పుడు కానీ, మనకి కొంచెం నీరసంగా అనిపించినప్పుడు కానీ చేసుకుని తింటే చాలా బెనిఫిట్స్ ఉంటాయండి దీంట్లో. హెల్త్కి అయితే మంచిదండి ఇది. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూద్దామండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనం షాప్ దగ్గర నుంచి, మటన్ షాప్ దగ్గర నుంచి ముక్కలు కొట్టించుకొని తెచ్చుకోవాలండి. ఇదైతే కాళ్ళు చాలా ఈజీ ప్రాసెస్లో చూపించాలనుకుంటున్నాను మీకు. దానికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ ముక్కలు తరిగినవి, పచ్చిమిర్చి చీలికలు, ఉప్పు తగినంత, కారం 2 స్పూన్ల వరకు తీసుకున్నానండి, పసుపు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్ల వరకు తీసుకున్నాను నేను, గరం మసాలా 1 స్పూను, చింతపండు పులుపు 1 నిమ్మకాయ సైజు రసం తీసి పెట్టుకున్నానండి పులుపు, కొత్తిమీర. ప్రాసెస్ చూద్దామండి. ముందుగా అయితే మేకకాళ్ళు తీసుకొచ్చారండి. వీటిని క్లీన్ చేసుకోవాలి ముందు. అవి తీసుకున్న వాటిలో ఒక ఉప్పు, కొంచెం పెరుగు, కొద్దిగా వంట సోడా వేసుకోవాలండి. వేసి ఒక 15 నిమిషాల వరకు వీటిని నానబెట్టేసి ఉంచుకోవాలి. శుభ్రంగా కలిపి ఒక 15 నిమిషాలు నానబెట్టి తర్వాత వీటన్నిటిని బాగా క్లీన్ చేసుకోవాలి. నానబెట్టి మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు ఉంచుకోవాలండి. ఇదే టైం తీసుకుంటుందండి ఎక్కువ. కొంచెం కర్రీ అంత టైం పట్టదు. చూపించిన విధంగా ఒకసారి క్లీన్ చేసుకోవాలి అన్నిటిని. ఇలా నేలపైన, గొరకు నేలపైన తీసుకొచ్చి ఒక్కొక్కటిగా మొత్తం క్లీన్ చేసుకోవాలండి తీసుకుని. ఎందుకంటే వాళ్ళు సరిగ్గా ఒకవేళ క్లీన్ చేయకపోయినా ఎంటుకలు లాంటివి గట్టా ఉంటాయి. దానివల్ల మనం క్లీన్ చేసుకుంటే మన కర్రీ నీట్గా ఉంటుందండి. మొత్తం అన్నిటిని ఇలా శుభ్రం చేసుకోవాలి, ఆ నలుపంతా పోయేంత వరకు. అలా కడుక్కున్న ముక్కలన్నిటిని ఒక చోట పెట్టుకోవాలండి నీట్గా. చూస్తారు కదండి. ప్రాసెస్ అయితే చూద్దాం కర్రీ. ముందుగా అయితే స్టవ్ వెలిగించి చిన్న కుక్కర్ పెట్టుకున్నానండి నేను ఈ కర్రీకి. సరిపడగా ఆయిల్ వేసుకుని కర్రీకి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి బాగా ఫ్రై చేసుకున్నాను. ఇవి బాగా వేయించుకున్న తర్వాత దోరగా దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న మేకకాళ్ళ ముక్కల్ని వేసేసుకోవాలండి దీంట్లో. వీటన్నిటిని ఒకసారి గరిటెతో తిప్పుకొని ఒక 10 నిమిషాల వరకు మూత పెట్టి వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు మూత పెట్టి ఉంచాలండి. ఆ తర్వాత వచ్చేసి మీకు దానికి సరిపడగా ఉప్పు, పసుపు, కారం వేసేసుకొని ఒకసారి పైకి కిందకి కలుపుకొని కొంచెం గరం మసాలా అన్నీ వేసి ఒకసారి గట్టి మొత్తం కలుపుకోవాలండి. కలిపిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ వేసుకుని విజిల్ పెట్టకుండా ముందు ఒకసారి ఉడకనివ్వాలండి. చూసారు కదండి. అదంతా కలుపుకున్న తర్వాత ఒకసారి ఉడికిన తర్వాత మనం ముందుగా తీసుకున్న చింతపండు పులుపు తీసుకొచ్చి దీంట్లో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టి విజిల్ పెట్టేద్దామండి. చూపించిన విధంగా ఒకసారి పైకి కిందకి కలుపుకొని. ఇప్పుడు మీకు ఎక్కువ విజిల్సే వేయించాలండి. ఇది కొంచెం టైం పడుతుంది ఉడకడానికి మెత్తగా. ఒక 7-8 విజిల్స్ వరకు వేయించుకున్న తర్వాత విజిల్ ఆవిరిపోయిన తర్వాత తీసి, మీకు కొంచెం పలచగా ఉందంటే ఎగరబెట్టుకోవచ్చు కర్రీని. కొంచెం పులుసు ఎక్కువగా ఉందంటే ఇలా ఉంటే కనుక మీరు ఉంచేసుకోవచ్చండి. చిక్కగా ఉంటే కొత్తిమీర అది గార్నిష్ చేసుకుని కర్రీ అయితే సర్వ్ చేసుకోవచ్చు. కూర అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నాను మేకకాళ్ళ పులుసు. ఎప్పుడైనా మీకు జలుబు చేసినప్పుడు కానండి, కొంచెం హెల్త్ బాగోలేనప్పుడు, నీరసంగా ఉన్నప్పుడు అయితే చాలా బెనిఫిట్స్ ఉంటాయండి దీంట్లో. మా వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి.